హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇక్కడ మేము రీసెంట్గా గౌరీపట్నం దగ్గర మనకి శ్రీ మహాలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. సో మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము, బట్ చాలా నచ్చింది. టెంపుల్ అయితే చాలా బాగుంది. సో అది ఎలా ఉందంటే చుట్టూరు పొలాల మధ్యలో గుడి చాలా అందంగా కనిపిస్తుంది. ఇట్స్ సో నైస్. చాలామంది వచ్చారు. మేము వెళ్ళే టైంకి చాలామంది ఉన్నారు. అండ్ మేము వెళ్ళే కరెక్ట్ టైం కాదు. సో 3:30 to 4 మిడిల్లోకి వెళ్ళాం. సో ఆ టైంకి వెళ్ళడం వల్ల మా బ్యాడ్ లక్, టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. ఆ శివయ్యని చూడడానికి మాత్రం దర్శనం దొరకలేదు, కానీ నందీశ్వరుడు మాత్రం దర్శనం ఇచ్చాడు. సో నంది అయితే నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. చాలా బాగుంది. చాలా పెద్దగా ఉన్నారు నందీశ్వరుడు. సో చిన్నగా ఉంది నంది దగ్గర మా వాడు ముద్దు పెట్టుకుంటున్నాడు, చక్కగా ఆడుకున్నాడు నందిని. వాడు చాలా కొత్తగా ఫీల్ అయ్యాడు. సో గుడి చుట్టూరు అయితే ఒక ప్రదక్షిణ చేయాలని అనుకున్నాము. సో సరదాగా గుడి చుట్టూరు ఒక ప్రదక్షిణ అయితే చేద్దాం అనుకున్నాం. మా వాడు గంతుతో చాలా ఆనందంతో వెళ్తున్నాడు. సో బట్ చాలా అయితే బాగుంది. టెంపుల్ అయితే బాగా కన్స్ట్రక్షన్ చేశారు. సో మేము అక్కడ నందిని చూస్తే నాకు చాలా ముద్దనిపించింది. చూడండి ఎంత బాగుందో. సో అక్కడ మాతో పాటు చాలామంది ప్రదక్షిణ చేస్తున్నారు. సో మేము కూడా అలా చేయడం జరిగింది. మేము వెళ్తూ ఉండగా దారిలో అక్కడ హోమం జరిగే ప్లేస్ ఒకటి కనిపించింది. పాకలో పెట్టారు హోమం చేసే ప్లేస్, బట్ చాలా బాగుంది. లోపలికి ఎలా అయితే లేదు, లోపలికి వెళ్ళకూడదమ్మా ఇప్పుడు వద్దని చెప్పారు. సో డ్రాప్ అయ్యాను. బట్ ఇక్కడ ఉన్నది ఈ టెంపుల్స్ చుట్టూరు కూడా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఆయన కాలభైరవుడు తెలుసు కదా, కాలభైరవుడు అంటే డాగ్ని కాలభైరవుడు అని అంటారని. సో ఇవి నవగ్రహాలు మనకి మొత్తం 9 ఉంటాయి. సో వాటిని చాలా క్లియర్గా దగ్గర నుండి చూశాను. ఎప్పుడూ నేను నవగ్రహాలకి పూజ చేయడం అలాంటిది ఎప్పుడు చేయలేదు, నాకు ఐడియా లేదు. సో మా హస్బెండ్ చూడొకసారి నవగ్రహాలు, ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక్కొక్క జంతువుని ఆ యొక్క వాహనం ఉంటుంది అని చెప్పారు. సో నేను చాలా క్లియర్గా అయితే చూశాను, చాలా నచ్చారు. చాలామంది పూజలు ఇక్కడ చేసినట్టున్నారు. చాలా బాగుంది. బట్ మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే దర్శించుకోండి. అండ్ నేను కొంచెం డిసప్పాయింట్ అయింది ఏంటి అంటే, బేసిక్గా టెంపుల్ క్లోజ్లో ఉంది, శివయ్య దర్శనం అయితే దొరకలేదు. కానీ రిమైనింగ్ మొత్తం చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాను. మా హస్బెండ్ మా బాబుకి కాలభైరవుని చూపిస్తున్నారు. చూడండి, అస్తమాను డాగ్ అంటావు కదమ్మా, దేవుడు అని చెప్పి వాడికి చెప్పడం జరిగింది. సో ఇది ఎంట్రన్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.